నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. కోకమ్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. నాకైతే గోవా వెళ్ళేంత వరకు వీటి గురించి అస్సలు తెలియదు. చూడండి, కోకమ్స్ అంటే ఇలా ఉంటాయి. ఇవి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక స్టేట్స్లో ఎక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట. అయితే అక్కడ వీటిని ఓన్లీ షర్బత్కే కాకుండా కూరలు, పచ్చళ్ళు, చేపల పులుసు, ఇలా పులుపుకి సంబంధించిన వాటన్నిటిలో కూడా యూస్ చేస్తారనమాట. అంటే చింతపండు లాగానే, చెప్పాలంటే చింతపండు కంటే కూడా చాలా పుల్లగా ఉంటాయండి. అయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయట. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీటిని వాడటం వల్ల అసిడిటీ కానీ, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుందట. నిజానికి జీర్ణశక్తి సరిగా లేకపోతేనే అసిడిటీ కానీ, కాన్స్టిపేషన్కి కానీ దారితీస్తుంది కదా. సో వీటి వల్ల డైజెషన్ మెరుగుపడుతుంది అనమాట. అలాగే ముఖ్యంగా ఏంటంటే శరీరంలోని వేడిని తగ్గించి వెంటనే చల్లబరిచే గుణం ఈ కోకమ్స్కి ఉంటుంది. సో వేసవి కాలంలో వీటిని వాడితే చాలా మంచిదండి. మేమైతే వీటిని గోవా నుంచే తీసుకొచ్చాము, కానీ ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మీకు కావాలంటే వీటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ రోజైతే నేను వీటితో కోకమ్ షర్బత్ చేయబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 2 కప్పుల కోకమ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఎండబెట్టినవండి, ఉప్పు వేసి ఎండబెడతారనమాట. సో 1-2 సార్లు ఉప్పు పోయేలాగా శుభ్రంగా కడిగేసేయాలి. కావాలంటే మీకు ఇలా ఎండబెట్టినవి కాకుండా కోకమ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి, అవైనా వాడుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో ఈక్వల్ క్వాంటిటీలో, అంటే 2 కప్పులు కోకమ్స్ తీసుకున్నాం కదా, సో 2 కప్పుల నీళ్లు పోసి ఒక 2-3 గంటలలా నానబెట్టాలి. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం 3 గంటలు నానబెట్టాను. కలర్ కూడా చూసారా, ఇలా న్యాచురల్ గానే రెడ్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు వీటిని నీళ్లతో సహా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటటువంటి ఒక కడాయి తీసుకొని మిక్సీ పట్టుకున్న కోకమ్ పేస్ట్ వేసేసి వడగట్టేసుకోవాలి. చూడండి, చేత్తో ఇలా గట్టిగా నొక్కుతూ ఇందులో ఉండే రసం మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఒక క్లాత్ లో వేసైనా గట్టిగా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కోకమ్స్ నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే కోకమ్స్ తీసుకుంటామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు పటిక బెల్లం వేస్తున్నానండి. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు కూడా తాగుతారు కాబట్టి కొంచెం హెల్దీగా చేద్దామని పటిక బెల్లం వేస్తున్నాను. 2 కప్పుల కోకమ్స్ తీసుకుంటే 2.5 కప్పుల పటిక బెల్లం వేసాను. 1/2 కప్పు ఎక్స్ట్రాగా పటిక బెల్లం వేసాను అనమాట. ఒకవేళ బెల్లం అయినా వేసుకోవచ్చా అనే డౌట్ వస్తే బెల్లం వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే టేస్ట్ కొంచెం మారుతుంది బెల్లం వల్ల. టేస్ట్ మారినా పర్వాలేదు అనుకుంటే బెల్లం అయినా వేసేసుకోవచ్చు. కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ వేస్తే మనం బయట తాగే కోకమ్ షర్బత్ లానే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ పటిక బెల్లం మొత్తం కరిగిపోయి ఒక తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి మరొక 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీదే మరిగించాలి. ఇంకా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేళ్లతో టెస్ట్ చేసి చూస్తే ఇలా 2 వేళ్ల మధ్యలో ఇలా ఒక తీగ ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మళ్ళీ ఒకసారి వడగడుతున్నానండి. ఇలా టీ స్ట్రైనర్లో వేసి మళ్ళీ ఒకసారి వడగడుతున్నాను. ఇలా కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. దీన్ని కూడా తీసేసారంటే ఈ కోకమ్ సిరప్ అనేది చక్కగా ప్యూర్గా, క్లియర్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, కోకమ్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్లో కాకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 5-6 నెలలు రూమ్ టెంపరేచర్లో అయినా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎటు షర్బత్ అనేది కూల్గానే తాగుతాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కొంచెం కొంచెం తీసుకొని షర్బత్ కలుపుకున్న చల్లగా బాగుంటుంది తాగటానికి. సో ఇప్పుడు ఈ సిరప్తో ఇన్స్టెంట్గా షర్బత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి. ఒక గ్లాస్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఒక చెక్క నిమ్మరసానికి 3 టేబుల్ స్పూన్లంతా ఈ కోకమ్ సిరప్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చల్లటి సోడా పోస్తున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోస్తున్న సోడా చల్లగా ఉంది కాబట్టి నేను ఇంకా ఐస్ క్యూబ్స్ ఏం వేయట్లేదండి. సోడా వేసి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇన్స్టెంట్గా తీసుకోవటమే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వేసవి కాలంలో అందరికీ ఉపయోగపడే మంచి షర్బత్ అండి ఇది. చెప్పాను కదా, ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీని తగ్గించడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బాడీని కూడా ఇమ్మీడియట్గా కూల్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.